ఉదయకాల ప్రార్థన. అత్యంత కృపా కనికరం గల మా దేవా, ప్రేమ స్వరూపి, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రములు. రాత్రంతయు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మంచి నిద్రను అనుగ్రహించి నూతన దినము మాకు అనుగ్రహించిన విధానము కొరకే నీకు స్తుతులు స్తోత్రములు. దేవా, గడిచిన కాలమంతయు కూడా నీ కృపలో అత్యధికమైనటువంటి మేలుతో, క్షేమముతో, మంచి ఆహారమునిచ్చి, పోషించి, నడిపించి, ఆరోగ్యమిచ్చి, ఈ సమయమున నేను స్తుతించడ కొరకు నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. కీర్తనలు 51వ అధ్యాయం ప్రకారము, దేవా నీ కృప చెప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చెప్పున మా అతిక్రమములను తుడిచివేయము. దేవా, ఈ దినమంతటిలో కూడా ఏ దోషమును చేయకుండా నీకిష్టలుగా ఉండుటకు మాకు కృపను దయచేయండి. మాకు ఎదురుగా వస్తున్నటువంటి శత్రువులను మేము ఎలా ఎదుర్కొనాలో మీరు మాకు నేర్పించండి. తండ్రి, ఏ పాపమును మేము చేయకొనున్నట్లు మా అవయవములను, తండ్రి, మా శరీరమును, మా ప్రవర్తన, మా నడక అన్నిటినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము. మార్గమును సరళము చేయండి. మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉండండి. తండ్రి, మేము పాపంలో పడకుండానట్లు మీరు మమ్మల్ని కాచి కాపాడండి. తండ్రి, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఎటువంటి దోషముల చేత తండ్రి మీకు ఆయాసకరమైన పనులు చేస్తూ మీకు ఇష్టం లేని వారిగా కాకుండా మీకు ఇష్టలుగా ఉండి మీ కృపను పొందుకునేటువంటి శుద్ధ హృదయమును మాకు దయచేయండి. మా అంతరంగములో స్థిరమైన మనస్సు మాకు పుట్టించండి. మీ సన్నిధిలో నుండి మమ్మల్ని త్రోసివేయక నీ వైపు ఆకర్షించుకొని నీ కొరకు మేము జీవించేవారిగా మమ్మల్ని చేయండి. ఈ రోజంతా మా ప్రయత్నంలో తండ్రి ప్రతి సమస్యను ఎదుర్కోవడానికి శక్తిని అనుగ్రహించి మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి. పాపులను నీ తట్టు తిరుగుట కొరకు, నీ రాజ్య సువార్తను ప్రకటించుట కొరకు మమ్మల్ని జ్ఞానముతో నింపండి. ప్రభువా, మా నోరు నీ స్తుతిని ప్రచురపరచినట్లు మా పెదవులను తెరవండి. తండ్రి, ఈరోజు నీ నామ మహిమార్థమే మేము జీవించేటట్లుగా మాకు అవకాశము దయచేయండి. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చెప్పున తండ్రి సియోనుకు మేలు చేయము. ఎందుకంటే యెరూషలేము కొరకు, ఇశ్రాయేలు జనాంగము కొరకు, ఇశ్రాయేలు కొరకు నీవు ప్రార్థించమని చెప్పి ఉన్నావు. తండ్రి, మేము క్షేమంగా ఉండినట్లు మా రాజులు, మా అధికారుల కొరకు, రాజ్యము కొరకు, దేశము కొరకు నీవు ప్రార్థించమని చెప్పి ఉన్నావు. దేశ నాయకులను జ్ఞాపకం చేసుకోండి. వారికి జ్ఞానమును దయచేయండి. పేదల కొరకు జీవించేవారిగా, పేదలకు సహాయము చేసేవారిగా వారి మనసును మలచండి. తండ్రి, ప్రార్థన అంతటిని అంగీకరించి ఆలకించి ప్రతిఫలమును దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.